బ్రేకింగ్ న్యూస్ పోసాని కృష్ణమురళికి ప్రత్యేక గది కేటాయించారు రాజంపేట సబ్ జైలు అధికారులు. ఆయనకు నిన్న రాత్రి మరోసారి వైద్య పరీక్షలు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని రైల్వే కోడూరు కోర్టులో పోసాని పిటిషన్ వేశారు. అయితే ఇవాళ రేపు కోర్టు సెలవు కావడంతో బెయిల్ పిటిషన్పై సోమవారమే విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక పోసాని మిగిలిన కేసులలో పీటీ వారెంట్ వేయనున్నారు పోలీసులు. పోసానిపై ఏపీ వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, పోసాని కృష్ణమురళి ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశారు కదా, రిమైనింగ్ 17 కేసులకి సంబంధించి ఏంటి డీటెయిల్స్, దీనికి సంబంధించి ఏముంది ప్రస్తుతం అప్డేట్? ప్రియా, రెండో రోజు రాజంపేట సబ్ జైల్లో పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఆయనకు సంబంధించి బెయిల్ పిటిషన్ నిన్న పోసాని న్యాయవాదులు దాఖలు చేస్తే సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు నిన్న ఆయన ఆరోగ్యం నిరంతరము ఏదైతే 24 గంటల సేపు జర్నీ తర్వాత విచారణ సుమారు 30 గంటల పాటు విశ్రాంతి లేకపోవడం వల్ల కొంత అస్వస్థతకు గురయ్యాడు. ముఖ్యంగా గతంలో కూడా గొంతుకు సంబంధించిన ఆపరేషన్ కూడా అయింది. దీంతో పాటు విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనకు అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. దీంతో పాటు ఏదైతే రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన్ని పరామర్శించి వెళ్లారు. తర్వాత రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొర్రమటి శ్రీనివాసులు అక్కడికి వచ్చారు. ఇప్పటికే వారానికి 2 మాత్రమే విజిటింగ్స్ ఉండడం వల్ల 2 కంప్లీట్ అయినాయి. ఇంకా ఇచ్చే అవకాశం లేదంటే ఆయన తిరిగి వెళ్లారు. మొత్తం మీద ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. ఆయన ఆ కుటుంబ సభ్యులు వస్తారని చెప్తున్నప్పటికీ ఇప్పటికే 2 విజిటింగ్స్ అయిపోవడం వల్ల అనుమతి ఉండకపోవడంతో వచ్చే వారం వాళ్ళు రావచ్చని తెలుస్తుంది. అయితే సోమవారం ఆయనకు బెయిల్ వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నప్పటికీ మరోసారి పోలీస్ కస్టడీకి సోమవారం పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటు కస్టడీ పిటిషన్ వేస్తే ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ వేసే అవకాశం లేదు. దీంతో అటు నిన్ననే 2 కస్టడీ పిటిషన్, పోలీస్ ఏదైతే బెయిల్ పిటిషన్ 2 ఒకేసారి వేయడం వల్ల సోమవారానికి వాయిదా వేయడంతో మరోసారి వీరు పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దీంతో పాటు పోసాని కృష్ణమురళికి ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు లేవని అటు డాక్టర్లు, ప్రభుత్వ వైద్యులు తెలిపారు. ప్రియా, రైట్ దామోదర్, అయితే ఇప్పటికే అంటే ఇవాళ రేపు సెలవు కాబట్టి మొత్తానికి సోమవారమే దీనిపైన విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన పైన నమోదైన రిమైనింగ్ కేసుల సంగతి ఏంటి? అంటే మొత్తం 17 కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు కదా. ప్రియా, మొత్తం 16 కేసులు పోసాని కృష్ణమురళిపై వివిధ ప్రాంతాల్లో నమోదైన పరిస్థితి. దీనికి సంబంధించి మొదటి కేసు ఏదైతే ఓబులవారిపల్లిలో పిఎస్ లో అరెస్ట్ అయ్యాడు. దీంతో పాటు ఏదైతే రైల్వే కోడూరులో మరో కేసు ఉంది. ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి పీటీ వారెంట్ తో ఆయన అక్కడి నుంచి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించే అవకాశం ఉంది. సోమవారం అనంతపురం చెందిన పోలీసులు వచ్చి పీటీ వారెంట్ ద్వారా ఆయన్ని అరెస్ట్ చేస్తారని ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది విచారణకు అని చెప్తున్నారు. మొత్తం మీద అయితే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనను ఒకే జైల్లోనే ఉంచి అక్కడి నుంచి విచారించాలని తన న్యాయవాదుల ద్వారా ఆయన కోరినట్టు తెలుస్తుంది. అయితే రాజంపేట జైలు సబ్ జైలు చాలా చిన్నది, కేవలం 25 మంది మాత్రమే ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఆయనకు ఒక ప్రత్యేక గది కేటాయించారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కూడా జైలు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. కిందే పడుకోవడానికి ఏదైతే జైలు న్యాయమూర్తి అనుమతిస్తే తప్ప ఆయనకు ప్రత్యేకమైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయమంటూ కూడా ఇప్పటికే జైలు అధికారులు తేల్చి చెప్పారు. మొత్తం మీద మిగతా స్టేషన్లో నమోదైన, రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని కేసులకు సంబంధించి పీటీ వారెంట్ తో ఈ 15 రోజుల్లో ఆయన్ను అదుపులోకి తీసుకోవడానికి ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియా, రైట్ దామోదర్, అయితే ఇప్పటికే పోసాని కేసుకు సంబంధించి హోంమంత్రి అనిత కూడా స్పందించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది, న్యాయ ప్రకారమే కేసులు నమోదవుతున్నాయి అని కూడా ఆవిడ చెప్పారు. అయితే బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంది? ప్రియా, ఇది 5 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసులు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వస్తాడని చెప్తున్నారు. కానీ ఏదైతే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడిన విషయంలో వాడినాడు, దానిపైన నమోదైన కేసులతో పాటు ఇంకా మిగతా అన్ని చోట్ల ఇదే రకమైన కేసులు నమోదైన పరిస్థితిలో మిగతా పోలీసులకు అంటే ఇన్ని కేసులు నమోదైన సందర్భంతో బెయిల్ వస్తే మిగతా కేసులకు సంబంధించి విచారణ ఇబ్బందికరంగా మారుతుంది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయే అవకాశం ఉన్నందువల్ల బెయిల్ ఇవ్వకూడదంటూ పోలీసులు అభ్యంతరం తెలిపిన పరిస్థితి ఏదైతే మొన్న వాదనల సందర్భంగా. అదే పరిస్థితిలో ఈసారి అతనికి బెయిల్ ఇచ్చే అవకాశం లేదండి పోలీసులు అంటున్నారు. కానీ
ఆయనకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందంటూ వైసీపీ లీగల్ సెల్ చెప్తోంది. మొత్తం మీద అయితే రేపు సోమవారం విచారణకు తీసుకున్న తర్వాత న్యాయమూర్తి మరోసారి వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇస్తాడా లేకపోతే మరోసారి వాయిదా వేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.